చల్లని సాయంత్రం. ప్రకాష్ రాంబాబుని కలెక్ట్ చేసుకుని డాక్టర్ హిమాచల్ ఇంటికి బయలుదేరాడు. ప్రకాష్ స్కూటర్ వెనక కూర్చుని వెళ్లడం రాంబాబుకి కొత్త కాదు. ప్రకాష్ స్కూటర్ నడపడం చూసి ఎన్నోసార్లు నీ స్కూటర్ మీద కన్నా నా సైకిల్ మీదనైతే ఈ పాటికి చేరుకునేవాణ్ణోయ్ అని ఎన్నో మార్లు ఎగతాళి చేశాడు రాంబాబు. కానీ ఈరోజు అతను విచిత్రంగా నడుపుతున్నాడు. నడుపుతోంది ప్రకాశేనా అనిపించింది రాంబాబుకి. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్కి పెరేడ్ గ్రౌండ్స్ రోడ్డు పట్టుకుని అమీర్పేటకి 10 నిమిషాల్లో తీసుకొచ్చాడు. రాంబాబుకి భయం వేసింది. సనత్ నగర్ వైపు తిప్పాడు. ఈఎస్ఐ హాస్పిటల్ దాటాడు. అక్కడ్నుంచి ఎడమవైపు రోడ్డుకి పోనిచ్చాడు. ఏదో పెద్ద కాలనీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పక్క నుంచి పోయింది. మరో 5 నిమిషాల్లో ఓ ఇంటి ముందు ఆపాడు స్కూటర్. స్కూటర్ శబ్దానికి స్త్రీ బయటకొచ్చింది. మీరేనా అన్నయ్య, లోపలికి రండి రండి, ఆయన మీకోసమే ఎదురు చూస్తున్నారు అని లోపలికి ఆహ్వానించింది ఆవిడ. బయట తలుపు మీద డాక్టర్ హిమాచల్ సైకియాట్రిస్ట్ అని రాసుంది. ప్రకాష్ స్కూటర్ లాక్ చేసి తాళం తీసుకుని రావోయ్ అని రాంబాబుని పిలిచి లోనికి ప్రవేశించాడు. అతని వెనకే రాంబాబు లోనికి ప్రవేశించాడు. పెద్ద హాలు, సోఫా సెట్, మరికొన్ని కుర్చీలు వేసున్నాయి. మధ్యలో ముక్కమల్ కార్పెట్ పరిచుంది. దానిమీద మధ్యలో చక్కటి టీపాయ్. ప్రకాష్కి ఆ ఇల్లు కొత్త కాదు. గృహప్రవేశం రోజునే చూశాడు. తర్వాత ఎన్ని మార్లొచ్చాడో లెక్కలేదు. దర్జాగా సోఫా మీద కూర్చున్నాడు. రాంబాబు రా కూర్చో అన్నాడు ప్రకాష్. ఆ ఇంట్లో ప్రకాష్కి ఎంత స్వేచ్ఛుందో రాంబాబుకి అర్థమైంది. వెళ్ళి ప్రకాష్ పక్కనే కూర్చున్నాడు. ఇంతలో డాక్టర్ హిమాచల్ మరో గదిలో నుంచి హాల్లోకొచ్చాడు. గుడ్ ఈవినింగ్ రాంబాబు, మోస్ట్ వెల్కమ్, మాట నిలబెట్టుకున్నారు, థ్యాంక్స్ అన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్, ఎంత మాటండి. ఓ డాక్టర్ ఓ పేషెంట్ని విందుకు పిలవడం, పేషెంట్ వెళ్ళకపోవడం ఉంటుందా ఎక్కడైనా అన్నాడు రాంబాబు నవ్వుతూ. ప్రకాష్ టైం చూసుకున్నాడు. మరో 5 నిమిషాలే ఉంది 8 కొట్టడానికి. డాక్టర్ అన్ని ఏర్పాట్లు చేశాడో లేదో అని భయంగా ఉంది. అప్పుడే హిమాచల్ భార్య హాల్లోకి మళ్ళీ వచ్చింది. హిమాచల్ భార్యతో, సహజ, ఈయన రాంబాబు, మన ప్రకాష్కి బెస్ట్ ఫ్రెండు. నా దగ్గరికి పేషెంట్గా వచ్చినా ఇప్పుడెంతో ముఖ్యుడైపోయాడు. తీసుకుని వెళ్ళి మన ఇల్లంతా చూపించు అని భార్యని పురమాయించాడు. ప్రకాష్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. డాక్టర్ మరిచిపోయినట్లున్నాడు. టైం లేదు. ఇప్పుడు ఇల్లు చూడ్డం అవి ఎందుకో అని కంగారు పడ్డాడు. రండి రాంబాబు గారు అని లోనికి తీసుకువెళ్ళిందామె. రాంబాబు జంకుతూనే ఆమెను అనుసరించాడు. హాల్లో నుంచి మరో పెద్ద గదిలోకి ప్రవేశించారు. డైనింగ్ సెట్ కనిపించింది. ఆ గదిని ఆనుకొని కిచెన్, మరోవైపున టాయిలెట్, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. 2 బెడ్రూములు, డైనింగ్ హాల్లో నుంచే బయట పెరట్లోకి త్రోవ అన్నీ ఉన్నాయి. గదులన్నీ చూపిస్తూ ఆ కాసేపట్లోనే ఎన్నో విషయాలు రాంబాబుని, అతని కుటుంబాన్ని గురించి అడిగి తెలుసుకుంది. భార్యాపిల్లల్ని తీసుకుని మరోమారు రమ్మని ఆహ్వానించింది. ఆ కాసేపట్లోనే ఆమె ఎంతో ఆత్మీయురాలైన స్వంత చెల్లెల్లాగా రాంబాబు కనిపించింది. రాంబాబు, సహజ అటు వెళ్లగానే ప్రకాష్ ఇంక సస్పెన్స్ భరించలేకపోయాడు. ఏర్పాట్లన్నీ అయిపోయాయా? ఇప్పుడు రాంబాబుకి ఇల్లు చూపించడం సింగినాదం ఎందుకయ్యా బాబు, తర్వాత చూపించలేమా? టైం చూడు, ఇంకా 2 నిమిషాలు కూడా లేదు 8 గంటలు కొట్టడానికి అని కంగారు పెట్టేశాడు. డాక్టర్ హిమాచల్ మెల్లగా నవ్వుతూ, నువ్వు కంగారు పడుకోయ్, మీకోసం ఇప్పటిదాకా చూశాను, మీరు రావడం కనిపించలేదు. ఒకవేళ టైం పడుతుందేమోనని గడియారాన్ని మరో 15 గంట వెనక్కి జరిపాను అన్నాడు సావకాశంగా. అలా చెయ్యొచ్చునా? ఒకవేళ రాంబాబు తన గడియారంలో 8 గంటలు చూసుకుంటేనో అన్నాడు భయంగా. డాక్టర్ నిదానంగా, అలా ఎన్ని గడియారాలు చూసుకున్నా పర్వాలేదు. మా ఇంట్లో మన డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న తర్వాత కొట్టిన 8 గంటలకే ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడే నేనిచ్చిన పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ పనిచేస్తుంది. అతడు మెమంటరీగా ట్రాన్స్లోకి వెళతాడు. అప్పుడు మాత్రం మనం ఓ తెల్ల కాగితం, ఓ నల్ల కలం అతని ముందు కనిపించేలాగా టేబుల్ మీద పెట్టాలి అన్నాడు తేలిగ్గా. అబ్బా చంపవయ్యా డాక్టరు, టైం అయిపోతుందని హడలు చచ్చాను. నువ్వు కూడా ఎంతో అసహనంగా ఎదురుచూస్తూ ఉంటావని భయపడిపోయాను. రాంబాబు భార్య ఎప్పుడు వెళ్ళినా టిఫిన్లు, కాఫీలు అంటుంది అన్నాడు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ. అంతలో రాంబాబు, డాక్టర్ గారి భార్య వచ్చారు. భోజనం రెడీయేనా? భార్యని అడిగాడు హిమాచల్. ఓ, ఎప్పుడో రెడీ చేసేశాను అందామె. ముగ్గురు డైనింగ్ హాల్లోకి ప్రవేశించారు.
ఎదురుగా గోడ గడియారం కనిపించింది. అది గంటలు కొట్టే గడియారం. 7 గంటల 55 నిమిషాలు చూపిస్తోంది. ప్రకాష్ ఆ టైమును చూశాడు. కానీ రాంబాబు గమనించనే లేదు. మరో 5 నిమిషాల టైం ఉంది. పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ ముందు కుర్చీల మీద కూర్చున్నారు. టేబుల్ మధ్యలో కూరలు, పచ్చళ్ళు గిన్నెల్లో పెట్టున్నాయి. కంచాల్లో వడ్డించుకు తినడమే. రాంబాబుకి దగ్గరగా టేబుల్ మీద ఓ తెల్ల కాగితం, నల్లని పెన్ను పెట్టున్నాయి. పళ్ళాలు కడిగి ముగ్గురి ఎదురుగుండా పెట్టింది సహజ. ఇంకా అన్నాలు, కూరలు వడ్డించడమే ఉంది. రాంబాబుకి ఆ కూరలు, పచ్చళ్ళు ఆకలిని కలిగించాయి. ఆవురావురుమని తినాలనుంది. ఇంకా ఏంటి ముహూర్తం అనుకున్నాడు. మిగతా ముగ్గురు మాత్రం ఎంతో సస్పెన్స్తో జరగవలసిన దాని గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిన్ పడినా వినిపించేటంతటి నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించుకుని గోడ గడియారం టంగు టంగుమంటూ 8 గంటలు కొట్టింది. అందరూ రాంబాబునే చూడసాగారు. అతను గడియారం చూశాడు. టేబుల్ మీద చూశాడు. ఎదురుగుండా కాగితం, కలం కనిపించింది. కలం చేతిలోకి తీసుకున్నాడు. అతని లోకంలో ఉన్నట్లు అనిపించలేదు. ఓ ఉన్మాదిలాగా ఆ కాగితం మీద ముగ్గుల్లా పిచ్చిగీతలు గీశాడు. అవి ఇలా కనిపించాయి. ఇక్కడ వాళ్ళు గీసి బొమ్మలు పెట్టారండి. అది మీకు చూపించడం కుదరదు కాబట్టి నేను మామూలుగా చదివేస్తున్నాను. ఆ రాతని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత రాంబాబు కుర్చీ మీద నుంచి లేచాడు. కాస్త పక్కకు జరిగి చొక్కా విప్పేశాడు. బనీను విప్పేశాడు. పాంట్లాం కూడా విప్పేశాడు. లోన కేవలం కడ్రైర్ మాత్రమే ఉంది. భార్యకి తన ప్లాన్ ముందుగానే చెప్పి ఉండకపోతే ఆమె ఇప్పటికే మొదట ఆశ్చర్యపోయి తర్వాత బెంబేలు పడిపోయి ఇంట్లోకి పరిగెత్తేది. ప్రకాష్కి అదంతా ఓ కలలా అనిపించింది. రాంబాబుకి ఎంతో చాదస్తం. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే టాయిలెట్కి వెళతాడు. పబ్లిక్ స్థలాల్లోనూ సినిమా హాళ్లలోనూ వెళ్ళడు. అతని బట్టల్ని గాని ముఖాల్ని గాని ఎవరైనా పట్టుపట్టి చూస్తే ఎంతో ఇబ్బంది పడిపోతాడు. అలాంటి రాంబాబేనా ఇలా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు. ఆ మిగిలి ఉన్న పని కోసం ముగ్గురు ఎదురు చూడసాగారు. నిస్సంశయంగా కడ్రాయర్ని తొలగించాలని చేతుల్ని ఎలాస్టిక్ మీదకి పోనిచ్చాడు. సహజ ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. కెవ్వును అరిచేసింది. అందరూ త్రుళ్ళిపడ్డారు. అంతే, రాంబాబు షాక్ తిన్నవాళ్లా ఆగిపోయాడు. పంట్లాం తొడుక్కున్నాడు. బనీను వేసుకుని చొక్కా తొడుక్కుని మళ్లీ యథాప్రకారం కుర్చీ మీద కూర్చున్నాడు. కాగితం, కలం అప్పటికే టేబుల్ మీద నుంచి తీసేశారు. రాంబాబుకి అంతవరకు తాను చేసిందేదీ జ్ఞాపకం లేదని ప్రకాష్కి అర్థమైంది. ప్రకాష్ ముందుగా రాంబాబుకి వడ్డించాడు. రాంబాబు, ఇది మనిల్లు. కావలసినవన్నీ వేయించుకుని నిర్మోహమాటంగా తిను అన్నాడు. ముగ్గురూ సుష్టుగా భోజనం చేశారు. సహజ కోరి కోరి వడ్డించి వాళ్ల చేత తినిపించింది. ప్రకాష్ రాంబాబుని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి వాళ్ల ఇల్లు చేరుకునేసరికి రాత్రి 10 గంటలు దాటిపోయింది. భోజనం చేసి అతని భార్య సుశీల, పిల్లలు నిద్రపోయేలాగుంది. ఇల్లంతా చీకటిగా ఉంది. కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరుచుకుంది. లోనికి వెళ్లి మళ్లీ తలుపు మూసేశాడు ప్రకాష్. సుశీల, నువ్వెళ్ళి నిద్రపో అన్నాడు. మజ్జిగ్గాని మంచినీళ్ళుగాని తాగుతారా అని అడిగింది. ఏదీ వద్దు, నువ్వెళ్ళి పడుకో అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. మెల్లగా బాత్రూంలోకి వెళ్ళాడు. కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కున్నాడు. టవల్తో తుడుచుకుని బెడ్రూంలోకి వచ్చేసరికే భార్య సుశీల మళ్లీ నిద్రపోయింది. డబల్ కాట్ మీద చాలా ఎడంగా జరిగి నిద్రపోయింది. అలాగే జరిగి పడుకున్నప్పుడు, ముఖ్యంగా గాఢ నిద్రపోయినప్పుడు సుశీలను దగ్గరకు లాక్కుంటే వికర్షణ తప్పదు. వేరే మంచం మీద అమ్మాయిలిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. బెడ్ లైట్ వెలుగుతోంది. పరుపు మీద వెలకిల్లా పడుకున్నాడు. రాంబాబుని గురించే ఆలోచించసాగాడు. ఎంత విచిత్రమైన వ్యక్తి! ఆశ్చర్యం కాకపోతే పోయిన జన్మలోని ఆ కోడ్ని జ్ఞాపకం చేసుకుని రాయడమేంటి? ప్రకాష్ రాంబాబు రాసిన కోడక్షరాలను వేరే కాగితం మీద రాసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. ఒక మారు చూడాలనిపించింది. మెల్లగా లేచాడు. దండానికి తగిలించిన చొక్కా జేబులోని కాగితాన్ని తీశాడు. టేబుల్ ల్యాంపు ఆ బెడ్ లైట్ వెలుగులో పడక గదిలోని ఓ మూల కనిపిస్తున్నాయి. కుర్చీ మీద కూర్చున్నాడు. టేబుల్ మీదనే లైటు పడేలాగా టేబుల్ ల్యాంపుని సెట్ చేసి లైటు వేశాడు. టేబుల్ లైటుతో నిండిపోయింది. కళ్ళు జిగేలుమనేటట్టుంది లైటు. 40 వాట్స్ బల్బు తీసేసి 25 వాట్స్ పెట్టాలనుకున్నాడు. కాగితం మడత విప్పి చూశాడు. ఆ పిచ్చి గీతలు చూశాడు. నిజమే, ఆ గీతలు ఎవ్వరికీ అర్థం కావు. అందుకనే చించిపారేసుంటాడు ఆ లెక్చరర్.
ఆ లెటర్లోని సారాంశం ట్రాన్స్లో రాంబాబు చెప్పాడు గనుక డీకోడ్ చేయడం తనకి పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే కాగితం మీద ఆ సీక్రెట్ లెటర్స్ కింద ఇంగ్లీష్లో భీమ్లా ఐ లవ్ యూ గుర్ముఖ్ అని రాశాడు. లెక్క పెట్టాడు. మొత్తం 20 అక్షరాలున్నాయి. ఆ సీక్రెట్ అక్షరాల శాల్తీలను కూడా లెక్క పెట్టాడు. సరిగ్గా 20 ఉన్నాయి. వరుస క్రమం ప్రకారం ఒక్కో ఇంగ్లీషు అక్షరానికి ఒక్కో శాల్తీని అక్షరం కిందనే రాశాడు. అవి ఇలా తయారయ్యాయి. అందులో రిపీట్ అయిన అక్షరాల కోసం చూశాడు ప్రకాష్. ఐ రిపీట్ అయింది, ఎల్ రిపీట్ అయింది, ఓ రిపీట్ అయింది, యు 3 సార్లు వచ్చింది, ఎం కూడా 2 మార్లు వచ్చింది. రిపీట్ అయిన వాటిని సరిచూసుకున్నాడు. శాల్తీలు అవే వచ్చాయి. ఆ లెక్కన ABEGHIKLMORUVYలకు కోడ్ లెటర్స్ దొరికాయి. CDFJNPOSTWXZ అక్షరాలకు కోడ్ లెటర్స్ దొరకలేదు. నిజానికి వాటి అవసరం లేనేలేదు. ప్రకాష్కి ఏదో వెలితిగా అనిపించింది. అడిగిన వాళ్ళం ఏ నుంచి జెడ్ దాకా మొత్తం అక్షరాలకు కోడ్ లెటర్స్ని ఆ ట్రాన్స్లోనే రాంబాబు చేత రాయించవలసింది అనుకున్నాడు. ప్రకాష్ని ఓ అరగంట నుంచి గమనిస్తోంది అతని భార్య. ఏవో లెక్కలు చేసుకుంటున్నారేమో అని ఊరుకుంది. అంత తీవ్రంగా ఆలోచించవలసిందేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఏంటండి 11 అవుతుంది, కాస్త ఆ లైట్ ఆపి నిద్రపోకూడదు అంది. అలాగే అని కాగితాన్ని మడతపెట్టి డైరీ కవర్లో దాచాడు ప్రకాష్. లైట్ ఆఫ్ చేశాడు. లైటు ఆన్లో ఉంటే సుశీలకి నిద్ర పట్టదని ప్రకాష్కు తెలుసు. నిద్రపోతుందని అనుకున్నాడు. నిద్రకు ఉపక్రమించినా నిద్ర రావడం లేదు. మళ్లీ అతని ఆలోచనలు రాంబాబు చుట్టూ పరిభ్రమించసాగాయి. రాంబాబు నిజంగానే పశ్చిమ పాకిస్తాన్లోని గుజరన్వాలాలో పుట్టి పెరిగాడా? మళ్లీ రాంబాబుగా పునర్జన్మ ఎత్తాడా? రీఇన్కార్నేషన్ మీద ఎన్నో కథలు విన్నాడు. ఎందరో ఇలాగే గత జన్మ స్మృతులు వెల్లడించిన వారున్నారు. కానీ వాటికి సశాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇలాంటి వాటిని అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ని ప్రోత్సహించి ఎంత కాలమైనా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే ఈ గుర్ముఖ్ సింగ్ని గురించి పరిశోధించే తీరాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి లైబ్రేరియన్ సహకారంతో లైబ్రరీ అంతా గాలించైనా సరే రాంబాబు చెప్పిన ఆ క్రిప్టోగ్రఫీ అనే పుస్తకం దొరుకుతుందేమో వెతకాలి అనుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. ఓ రోజు సాయంత్రం ప్రకాష్ని రమ్మని డాక్టర్ హిమాచల్ ఫోన్ చేశాడు. ఎలాగూ క్లినిక్కే రమ్మన్నాడు కదా, రాంబాబును కూడా పిలిస్తే మరో సెషన్ పూర్తి చేసుకోవచ్చునని రాంబాబును కూడా డాక్టర్ రమ్మన్నట్లు చెప్పాడు. ఆఫీసులోనే మొహం కడుక్కుని కాస్త రిఫ్రెష్ అయ్యి క్లినిక్కి చేరుకున్నాడు. రా ప్రకాష్, మనం కాస్త సీరియస్గా వర్క్ చేసి రాంబాబు కేసుని పూర్తి చేయాలి అన్నాడు. నాకు మరీ ఆసక్తిగా ఉంది. ఇప్పుడేమిటి కార్యక్రమం, అర్జెంటుగా పిలిచావు అడిగాడు. లోపల కన్సల్టింగ్ రూంలోకి వెళ్లి కూర్చున్నారు. ఈ మారు మనం అల్లాటప్పాగా అర్థంలేని రికార్డింగ్లు చేయొద్దు. మన పరిశోధనకు పనికొచ్చే మనుషులు, స్థలాలు, అడ్రస్లు ఇలాంటివన్నీ రికార్డింగ్లో వచ్చేలా చూసుకోవాలి అన్నాడు ప్రకాష్. నేను అదే అనుకుంటున్నాను. మరోమారు టేప్ విందామా అని అడిగాడు డాక్టర్. ఓకే అన్నాడు ప్రకాష్. క్యాసెట్ రికార్డర్ని ప్రకాష్ డాక్టర్ గారి క్లినిక్లోనే ఉంచేశాడు. వాళ్ళింట్లో ఎవరూ వెయ్యరు. పాత ట్రాన్సిస్టర్ ఒకటి ఉంది. దానిలోనే రేడియో కార్యక్రమాలు వింటుంది వాళ్ళావిడ. టీవీ వచ్చిన తర్వాత ఆ టైముల్లో రేడియో వినేవాళ్లే తక్కువైపోయారు. 2-in-1 అల్మరాల నుంచి బయటకు తీసి ఆన్ చేశాడు. టేప్ వేశాడు. 1కి 2 సార్లు వేసుకున్నారు. ప్రకాష్కి తను డీకోడ్ చేసిన కాగితం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజే డైరీలో నుంచి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ కాగితాన్ని డాక్టర్కు అందించాడు. ప్రకాష్ని నిశితంగా పరిశీలించాడు డాక్టర్. ప్రకాష్ వ్యక్తిత్వం అతన్ని హర్ష పులకాంకితుణ్ణి చేసింది. ప్రకాష్ చిన్నప్పటినుంచి అంతే. ప్రైమరీ క్లాసుల్లో ఫస్ట్ మార్కులు కొడుతూ ఉండేవాడు. అయినా గర్వం ఉండేది కాదు. క్లాస్మేట్స్ ఎవరైనా సరే డౌట్స్ అడగాలే గాని తను చదవడం మానుకుని చెప్పేవాడు. క్లాసులో కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకునొచ్చేవాడు. SSLC దాకా కలిసే చదువుకున్నారు. తర్వాత విడిపోయారు. ప్రకాష్ వాళ్ల ఆర్థిక పరిస్థితులు బాగాలేక పై చదువులు చదువుకోలేదు. తాను చదువు సాగించి డాక్టర్ అయ్యాడు. మళ్లీ హైదరాబాదులో కలుసుకున్నారు. చిత్రమేమిటంటే ఈవినింగ్ కాలేజీలో చదువుకుని డిపార్ట్మెంట్లో ఎదిగి విజ్ఞానాన్ని పెంచుకుంటూ నేటికి తనకి సమ ఉజ్జీగానే నిలబడుతున్నాడు.
ఆ కాగితం పరిశీలించాడు. నేను డీకోడ్ చేశాను కానీ ఈ కోడ్ నిజంగా ఉంటుందంటావా అని తన సందేహం వెలుబుచ్చాడు డాక్టర్. ఉంది. నేను నిన్నే లైబ్రరీలు గాలించి ఓ పుస్తకం కనుక్కున్నాను. క్రిప్టోగ్రఫీ ది సీక్రెట్ రైటింగ్ అనేది ఆ పుస్తకం. అందులో క్రీస్తుపూర్వం గ్రీసులో బానిసలకు గుండు గీయించి దానిమీద పచ్చబొట్టు పొడిచి తల ఎదిగేదాకా ఉంచి రహస్య సమాచారాలు పంపడం దగ్గర్నుంచి నిన్న మొన్నటి రెండో ప్రపంచ యుద్ధం నాటిదాకా గల కోడ్స్ అన్నీ ఉన్నాయి. అందులో మన రాంబాబు ట్రాన్స్లో చెప్పిన కోడ్ ఉండడం పెద్ద విశేషం. నువ్వు ఏమైనా చెప్పు, నాకు రాంబాబు చెబుతున్నవి నిజాలేనని నమ్మకం ఏర్పడిపోయింది అన్నాడు. థ్యాంక్స్ ప్రకాష్. నిజానికి నీకన్నా ఈ కేసు విషయంలో శ్రమపడాలి. ఎందుకంటే హిప్నాటిస్టుగా ఏజ్ రిక్రియేషన్ సబ్జెక్ట్ని గత జన్మకు పంపగలిగినందుకు నాకే కీర్తి ప్రతిష్టలొస్తాయి. దీనివలన నీకేమిటి లాభం అని అడిగాడు. లాభాలు ప్రయోజనాలు ఆశించేవాళ్లు ప్రయోగాలు చెయ్యరు. నీకు సహాయపడాలనుకున్నాను, సహాయపడుతున్నాను అంతే. ప్రతి మేధావి వెనక ఏ ఒక్కరో లేక కొందరో ప్రోత్సహించేవాళ్లుంటారు. లోకానికి తెలియకపోయినా మా ప్రోత్సాహం వల్లనే అది సంభవం అయింది అనే తృప్తి వారికి ఉంటుంది. వారికి అదే 10,000. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్నాడు శ్రీశ్రీ. కూలీలు లేకుండా తాజ్మహల్ నిర్మాణం జరిగే పని కాదు. అది లోకానికి తెలుసు. అంటే కూలీలకు గుర్తింపు వచ్చినట్టే శ్రమకి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది సార్ అన్నాడు ప్రకాష్. డాక్టర్ మనసు ఆర్ద్రమైంది. నిజంగా ప్రకాష్ చెప్పింది నిజమే ప్రకాష్. రాంబాబుని పేషెంటుగా నువ్వే కాకతాళీయంగా తీసుకొచ్చినా కేసు ఇలా మలుపు తిరిగినందుకు నీ ప్రోత్సాహం లేకపోతే ఇంత శ్రద్ధ తీసుకోకపోదును. ఇంత శాస్త్రీయంగా ఇంత పకడ్బందీగా ఆలోచించక ఏదో ప్రెస్కి తొందరపాటుతో విషయం చెప్పి ఇది మామూలు కేసే అనుకునేలాగా చేసేవాణ్ణి. తుస్మనేది వ్యవహారం అని ప్రకాష్ని మెచ్చుకున్నాడు. నువ్వేం భయపడకు డాక్టర్. నాకెందుకో ఇంట్రెస్ట్ కలిగింది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల నేనే నీ రాంబాబు కేసులో తలదూర్చాను. దాని తాడో పేడో తేల్చుకునేదాకా వదలను. నువ్వు కూడా శ్రద్ధగా పనిచేయి చూద్దాం. ఒకవేళ సక్సెస్ కాకపోయినా మనకి పెద్ద నష్టమేమీ ఉండదు అన్నాడు. సరే, ఆ కోడేదో క్రిప్టోగ్రఫీ పుస్తకంలో చూశానన్నావు కదూ, కాగితం మీద రాసి చూపించు అని అడిగాడు. మనం అనుకున్నంత కష్టమేమీ లేదు. దీనిలో ఒక్కసారి చూస్తే మొత్తం అక్షరాలన్నీ జ్ఞాపకం ఉండిపోతాయి అంటూ జేబులో నుంచి ఓ కాగితం తీసి డాక్టర్కి అందించాడు. దానిమీద కోడ్ ఇలా రాసుంది. A to Z వరకు అక్షరాలు రాసున్నాయి. ప్రకాష్ రాసిన ఆ కోడ్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్కి ఒక్క క్షణం కూడా పట్టలేదు. ఎంత సింపుల్గా ఉంది కోడ్. నిజంగా సూక్ష్మంలో మోక్షం. డీకోడింగ్లో క్లిష్టత అనేదే లేదు అనుకున్నాడు. రాంబాబు రాసిన పిచ్చిగీతల వెనక కథ అర్థమైపోయింది. ఏదైనా తెలిసేదాకానే కష్టం, తెలిసిన తర్వాత ఏమీ ఉండదు. ఒకవేళ రాంబాబుకి ఈ కోడ్ ముందే తెలుసునేమో కనుక్కోవాలి. లేకపోతే గత జన్మలోని కోడక్షరాల్ని ట్రాన్స్లో ఎంత జ్ఞాపకశక్తి పెరిగినా కోడ్ జ్ఞాపకం తెచ్చుకుని రాయడం కష్టమే అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ప్రకాష్. ఆ విషయంలో నాకెలాంటి సంశయమూ లేదు. సబ్జెక్ట్ని ఒకానొక టైంకి తీసుకువెళ్లాలే గాని ఆనాటి సంగతులు పోసుగుచ్చినట్టు జ్ఞాపకం చేసుకోగలడు. రాంబాబు గత జన్మలోకి వెళ్ళగలిగాడు గనుక అతని స్మృతులు జ్ఞాపకాలు అంతదాకా వెళ్ళాయి గనుక పోస్ట్ హిప్నాటిక్ సజెషన్తో ఆ కోడ్ని రాంబాబు రాయడంలో నాకు పెద్ద వింతలేదు. కావాలంటే ఈ మారు రాంబాబు కనిపించినప్పుడు కనుక్కో. బహుశా 100కి 100 పాళ్ళు తెలుసుండదు అని నమ్మకంగా చెప్పాడు డాక్టర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాంబాబును కూడా రమ్మని చెప్పాను. కాసేపట్లో రావచ్చు. ఈ క్యాసెట్టు రికార్డరు లోపల పెట్టేద్దాం అన్నాడు ప్రకాష్. ఇద్దరూ క్యాసెట్టు రికార్డర్ని బీరువాలో పెట్టేశారు. ప్రకాష్, ఓ పథకం ప్రకారం మరో 4 క్యాసెట్లైనా రికార్డు చెయ్యాలి. రాంబాబు సహకరిస్తాడో లేదో? ఓ, నిరభ్యంతరంగా సహకరిస్తాడు. నువ్వు ఏదో జ్ఞాపకశక్తి మీద ప్రయోగాలు చేస్తున్నావని చెప్పాడు. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వస్తానని మాటిచ్చాడు. ఈ విషయంలో నువ్వు భయపడకు అని రాంబాబు తరపున హామీ ఇచ్చాడు ప్రకాష్. అంతలోనే టక్ టక్ అని బయట తలుపు మీద చొప్పుడైంది. డాక్టర్ పేషెంట్తో లోనున్నప్పుడు మరెవర్నీ లోనికి రానివ్వడు యాదగిరి. ప్రకాష్ రాంబాబుల్ని మాత్రం ఆపవద్దని యాదగిరితో ముందే చెప్పాడు. రాంబాబేనని అర్థం చేసుకున్నాడు డాక్టర్ హిమాచల్. కమిన్ మిస్టర్ రాంబాబు అని పిలిచాడు. ప్రకాష్ కూడా ఆశ్చర్యపోయాడు. రాంబాబు వస్తాడని తను చెప్పినంత మాత్రాన
ఆ వచ్చింది రాంబాబని ఎలా చెప్పగలిగాడు హిమాచల్ అనుకున్నాడు. ప్రకాష్ని సర్ప్రైజ్ చేస్తూ రాంబాబే తెరని తొలగించుకుని లోనికి ప్రవేశించాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు అని విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్, రా కూర్చో రాంబాబు అంటూ ఖాళీగా ఉన్న కుర్చీని చూపించాడు. రాంబాబు కూర్చున్నాడు. ప్రకాష్ సంభ్రమంగా, హ్యావ్ యూ సిక్స్త్ సెన్స్ ఆర్ వాట్ డాక్టర్? రాంబాబే తలుపు చప్పుడు చేశాడని నీకెలా తెలుసు అన్నాడు. జస్ట్ రీజనింగ్. రాంబాబు వస్తున్నాడని నువ్వు చెప్పావు. మరొకరిని తలుపు దాకా రానివ్వడు మా యాదగిరి అన్నాడు నవ్వుతూ. ప్రకాష్ మరింక ఆలస్యం చేయకుండా రాంబాబుకి తను కోడ్ చేసిన కోడ్ అక్షరాలున్న పేపర్ని చదవమని అందించాడు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి గళ్ళు అక్షరాలు చూసావా రాంబాబు అంటూ ప్రశ్నించాడు. రాంబాబుకి వాళ్ళెందుకు అంత ఇదిగా అడుగుతున్నారో అర్థం కాలేదు. కాగితం చేతిలోకి తీసుకున్నాడు. క్రాస్ వర్డ్ పజిల్లా కనిపించింది. ఎటునుంచి కూడిన 15 రావాలి, 18 రావాలి. వాడిన అంకె వాడకూడదు. చిన్నప్పుడు అలాంటి పజిల్స్ చేసిన జ్ఞాపకం. ఆ గళ్ళు అంకెల్లో నింపినట్లు తెలుసు. కానీ దీనిలో అన్ని లెటర్సే ఉన్నాయి. తనని ఎందుకు అడుగుతున్నట్లో అనుకున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి ఏబీసీడీల గళ్ళు మాత్రం నేనెప్పుడూ చూడలేదు అనేశాడు. డాక్టర్, ప్రకాష్ ఒకరినొకరు చూసుకున్నారు. అంటే ఖచ్చితంగా ఈ కోడ్ భాషని తన గత జన్మలో నుంచే బయటికి లాగాలని అర్థమైపోయింది. అలాంటి కోడ్ భాష నిజంగానే ఉందని ప్రకాష్ నిరూపించకపోతే ఇంకా తికమగ్గా ఉండేది అనుకున్నాడు హిమాచల్. ప్రకాష్ రాంబాబుతో, ఇప్పుడు నిన్ను మళ్ళీ హిప్నటైజ్ చేస్తానంటున్నారు డాక్టర్. నీకేమైనా అభ్యంతరమా రాంబాబు అని అడిగాడు. చెప్పాను గదోయ్, నేనిప్పుడు సిద్ధమేనని. నేను ఎలాగూ ప్రయోగాలు చేయలేను. కనీసం ప్రయోగానికి పనికొస్తున్న గినియా పిగ్నైనా అవుతున్నందుకు సంతోషంగా ఉంది నవ్వుతూ చెప్పాడు సమాధానం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అని హిప్నాసిస్ గదిలోకి దారి తీశాడు డాక్టర్.